అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫ్రై ఐటెం చేసి చూపిస్తానండి. ప్రతి పెళ్ళిళ్ళలో కర్రీ పాయింట్లో ఏదో ఒక ఫ్రై ఉంటుంది కదా, అందులో ఇది ఒక ఫ్రై అన్నమాట. అదేనండి బెండకాయ ఫ్రై. దీన్ని సింపుల్గా మీకు మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఫటాఫట్ చేసి చూపించేస్తా. సామాను కూడా ఎక్కువ పట్టవండి. దానికి కాంబినేషన్గా టమాటా రసం, మిరియాల రసం, పప్పుచారు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, చేసి చూపిస్తాను పదండి. ఓకే, నేను కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఇవి జవారి కాయలు అంటే నాటుకాయలండి. హైబ్రిడ్ కాయలు అంటే లావుగా బాగా పొడవుగా ఉంటాయి, పెద్ద సైజు. ఈ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా తుడుచుకుని తలలో తోకలు కోసేసి మీడియం సైజు ముక్కలు కోసుకోవాలి. పెద్దవి కోయకూడదు, అంత సన్నగా కోయకూడదు అనమాట. ఓకే, ఇంకా ఇతరత్ర పదార్థాలని చెప్తాను చూడండి. 100 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు పల్లీలు, బియ్యం పిండి 5 చెంచాలు, శనగపిండి 3 చెంచాలు, 10 పచ్చిమిర్చి, 1 గడ్డ వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే కారము, పసుపు, ఉప్పు. చూసారా, ఇక్కడ ఇంకోటి ఉందండి, గుమ్మగుమ్మలాడే కరివేపాకు అనమాట. ఈ ఫ్రై ఐటమ్స్లో కరివేపాకు తప్పనిసరిగా వేయాలి. నేను ఒక 5-6 రెమ్మలు కరివేపాకు తీసుకున్నా. ఓకే, ఇవ్వండి మన బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చెప్పాను కదా, బెండకాయలు కడుక్కుని తుడుచుకొని ముక్కలు కోసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చీరికలు చేసేసుకుందాం. ఇక పంపు కాడికి వెళ్ళి బెండకాయలు కడిగేసుకుందామా. బెండకాయలు కడుక్కున్నాక తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా తుడుచుకున్నాక తల తోకలు కోసేసుకుందాం. ఇప్పుడు ముక్కలుగా కోసేసుకుందాం. చూసారా, ఈ సైజు ముక్క అయితే మనం కలిపిన మసాలా అంతా దీన్ని పట్టుకుని విడిపోకుండా చక్కగా వేగుద్ది అనమాట నూనెలో. ఓకే, ఈ సైజు ముక్క కోసుకోండి. రైట్ అండి, బెండకాయలను కోసేసుకున్నాం కదా, ఇలా ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే చక్కగా గాలికి ఆరుతాయి అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీరికలు చేసేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగా దంపి గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు కోసుకున్న బెండకాయ ముక్కల్లో 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 3 చెంచాల కారం, 5 చెంచాల బియ్యం పిండి, 3 చెంచాలు శనగపిండి, 1 చెంచా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి, అలాగే 1 చెంచా గరం మసాలా కూడా వేసుకుందాం. లాస్ట్లో వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పొడులన్నీ బెండకాయ ముక్కలకి పట్టుకునే వరకు బాగా కలపాలండి. కాస్తంత నీళ్లు పోసుకుని, అంటే ఒక 2-3 చెంచాలా పడతాయండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదండి, చాలామంది ఫుడ్ కలర్ వేసుకుంటారు, నేనైతే వేయలేదండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలన్నమాట. తడిగా మాత్రం ఉండకూడదండి. మనం వేసుకున్న దినుసులన్నీ ఈ ముక్కలుగా పట్టుకుని ఇలా పొడిగానే ఉండాలి, అది గుర్తుంచుకోండి. కళాయి పెట్టుకుని నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ 4 వేయించుకుని ఒక బేసిన్లో వేసి పక్కన పెట్టుకుందాం. పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం. వేసిన వెంటనే కలపకూడదండి, ఒక్క 4 నిమిషాలు అలా వదిలేయాలండి.
ఆహా ఆహా. 4-5 నిమిషాల తర్వాత అటు ఇటు తిరిగేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారండి, ఇలా వస్తే బెండకాయ ముక్కలు కరెక్ట్గా ఫ్రై అయినట్టు అన్నమాట. ఇలా రావాలన్నమాట. ఇదే విధంగా మిగతా బెండకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాం. రైట్ అండి, చూసారా, మనకి కర్రీ పాయింట్లో కానీ ఫంక్షన్స్లో కానీ కనపడే ఈ బెండకాయ ఫ్రై రెడీ అన్నమాట. వీటిని ఒక 5 నిమిషాలు కలపకుండా పక్కన వదిలేసేయాలండి. ఆ తర్వాతే కలుపుకోవాలి. చూసారండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. కరకరలాడుతున్న ఈ సౌండ్ చూసారా ఎట్లా ఉందో. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ ఫ్రై టేస్ట్ చేసి చూద్దామండి. కర్రలాడుతున్నాయి. సూపర్ టేస్ట్. చారండి, టమాటా చారు చేసుకున్నాను. ఇవాళ బెండకాయ ఫ్రై అని టమాటా చారు చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో 4-5 రకాలు చేసామండి. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ చూసి చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నేను మాత్రం ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఒక పట్టు పట్టేస్తా. జంపర్ మే బంపర్ టేస్ట్ మాత్రం. స్వర్గం అండి. చాలా అంటే చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్ మాత్రం. పచ్చిమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి, పల్లీలు, అబ్బా, దీని రుచి తగలయ్యా. ఏముందండి టేస్ట్. ఇప్పుడు ఒక్క ముద్ద చారు ముద్ద పెడితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కలిపి కొట్టరా కామెడీ రంగా, విన్నారా మీరు? ఇదే అన్నమాట. మధ్య మధ్యలో ఇలా పచ్చిమిర్చి కూడా కలుపుకొని తినాలండి. అప్పుడు దాని మజా ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్. దేన్ని వదలకూడదండి. కరివేపాకు కానీ, పచ్చిమిర్చి కానీ, వెల్లుల్లిపాయ కానీ దేన్ని వదలకూడదు.
మ్మ్. తృప్తిగా తిన్నానండి. మంచి టేస్టీ ఫుడ్. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మంచి వంటకంతో కలుస్తాడు మీ బాబాయ్. బాయ్.